కులంలో మాట్లాడి నేను అప్ప చెప్పత్తా. ఇప్పుడు మాత్రం నేను దోలేయను. ఎందుకు దోలేయంటే మీ వాళ్ళు ఊక చంపుతుంటారు, వేరే సంబంధం చూసిన అంటారు. మొన్న గవర్నమెంట్లో తెలిసింది, మళ్ళీ ఒక చేతుల దాన్ని ఉంచుకున్నాడట. ఇది మొన్న తెలిసిన మ్యాటర్. నా చిట్టి చచ్చిపోయినప్పుడు నేను అలా పోతే అలా నర్సులు చెప్తుర్రు అమ్మ మీరు కనిపెట్టిరా తెల్లని దాకా ఒకటేంగా రెండే దాకా పోతుందంటే రెండేంగా 11 పోతాడు. ఎటు పోతున్నావంటే నోట్లోకి వెళ్ళి మాటనే లేదానికి. ఎటు పోయినావు? అమ్మ దగ్గరికి పోయినా. ఇప్పుడు ఎందుకు పోయినావు? ఈ రాత్రి ఎందుకు పోయినావు? పొద్దున్న దాకా పోవచ్చు కదా అమ్మని చూసుకుంటానికి. తెల్లని దాకా అమ్మగాను కావాలా నీకు? తెల్లని దాకా అది ఉంచుకున్నట్టు మీకు తెలిసి కన్ఫర్మ్ అయ్యిందా? ఫస్ట్ నుంచి మాట్లాడుతుండు ఫోన్లు. మా ఇంట్లో ఉండడు, మొత్తం ఫోన్ పట్టుకుని బంగ్లా మీద కురుకుతాడు, అడవిలో కురుకుతాడు, కొట్లో కురుకుతాడు, మొత్తం ఫోన్లు. దీన్ని పట్టించుకోలేడు. ఇక్కడ నటిస్తుండు, కాలు మొక్కినట్టు చేసినట్టు నటిస్తుండు. పోయిండిగా తల్లిని వరకు తల్లి దగ్గరకు పోతే అవునే పైసలేవి నీ పైసలేవి, ఒక 10 లక్షలు 1 కోటి రూపాయలు నాకు ఆస్తి వస్తుంది నా కొడుకుకు. అదే మా చిట్టమ్మని తోలుకొని పోయింది దాని కొంపకు. తోలుకొని పోయినాక ఇదేమో మంచిగా బతమని పోయింది. పోయినాక ఆ రోజు చంపేటోళ్ళు కట్నమేడ తెచ్చినవే, ఇత్తడి బోల్ లేవే, ఇత్తడి బాసన లేవే. ఇప్పుడు 50 లక్షలు కట్నం తెస్తా నా ఇంట్లో ఉంచుకుంటా, లేకపోతే ఇయ్యలే నరికి పారేస్తా నేను. నాకు గుండగాలు తెలుసు, నా కొడుకులు ఎంబెల్లీలలో తిరుగుతుర్రు. నీ బతికెంత నువ్వెంత. నా ఇంటికి వస్తామని పోయింది, కారం పోటీ డబ్బడి తెచ్చింది, మొత్తం పెయి రెండ మొక్క రెండ కొట్టింది. కొట్టే వరకు దీని కళ్ళు కనిపించలేవు కదా. అంగ పెట్టిర్రు, మొగడు అది మస్తు కొట్టిర్రు. బాబా అరి 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 అంటే అరేడ కనిపిస్తాడు దీనికి.